నెలకు 2500 ఆర్థిక సహాయం కూడా ఈ పథకంలో ఉంది. దాంతో పాటు 500కి గ్యాస్ సిలిండర్. మరి ఈ సిలిండర్ రావాలి అంటే మీ దగ్గర సిలిండర్ డాక్యుమెంట్ ఉంది కదా, సిలిండర్ నంబర్, ఆ నంబర్ను ఇందులో రాయాలి, కంపెనీ పేరు రాయాలి. అంటే మీరు ఆ కార్డు పట్టుకు రావాలి. కార్డు పట్టుకొస్తే అక్కడ కూర్చున్న వాళ్ళు నింపిస్తారు మీకు ఏ ప్రాబ్లం లేకుండా. సో ఇది ఒక దరఖాస్తుకి, అంటే మహాలక్ష్మి పథకం కింద అవసరం ఉన్న వాళ్ళు గ్యాస్ బండకి 500 రూపాయల సబ్సిడీ రావాలి అని అంటే, 500 రూపాయలు రావాలి అని అంటే గ్యాస్ కనెక్షన్ కార్డు తీసుకొని వస్తే ఆ నంబర్ రాస్తారు, కంపెనీ పేరు ఇందులో రాస్తారు. తర్వాత రైతు భరోసా పథకం. రైతు భరోసాలో రైతు బంధు తీసుకునే వాళ్ళు వచ్చే వాళ్ళకి అవసరం లేదు, కానీ రైతు భరోసా రాని వాళ్ళు, కౌలు రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు వాళ్ళ పట్టాదారు పాస్ పుస్తకము తీసుకొని వస్తే ఎంత సర్వే నంబర్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయన్న దాన్ని ఇందులో నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు పట్టాదారు పాస్ నంబర్ రాలేదనుకోండి, దరఖాస్తు అసంపూర్తిగా ఉంటుంది. సో మీ దగ్గర ఉన్న ధరణి పాస్బుక్ కానీ పట్టాదారు పాస్బుక్ కానీ ఏదన్నా తీసుకొని వచ్చి ఆ నంబర్లు రాయించి ఏర్పాటు చేయండి. అమౌంట్ ఎక్స్టెంట్ కూడా రాయాలి. అయితే ఇక్కడ కొంతమందికి ఏమైనా ధరణి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఈ ధరణి సమస్యలకు సంబంధించి కూడా ప్రత్యేక కౌంటర్ పెడుతున్నాం. అంశం ఇందులో ఇంటి నిర్మాణం అవసరం అనుకుంటే టిక్ పెడతారు. అట్లాగే అమరవీరులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ కాపీ వాళ్ళు ఆ నంబర్ వేయాల్సి ఉంటుంది కనుక అమరవీరులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీరు, డెత్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. నంబర్ కూడా ఇందులో వేయాలి కనుక. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని ఎవరైనా చెప్తే వాళ్ళకి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ, ఎఫ్ఐఆర్ నంబర్ కూడా వివరాలను ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది కనుక ఆ ఎఫ్ఐఆర్ కాపీని తీసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది. గృహజ్యోతి అంటే మనం ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కనుక 200 యూనిట్లు కాల్చే వాళ్ళకి ఈ మొత్తం ఫ్రీ అనేది, గృహ సంబంధిత ఫ్రీ అనేది ఇస్తారు కనుక దానికి సంబంధించి మీకు వచ్చిన కరెంటు బిల్లు ఒకటి తీసుకొస్తే దాంట్లో మీటర్ నంబర్ ఉంటుంది. ఆ మీటర్ నంబర్ మనం ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఎంత బిల్లు వస్తుంది, ఎన్ని యూనిట్లకు వస్తుంది అనేది కూడా మనం ఇందులో టిక్ చేయాల్సిన అవసరం ఉంది కనుక ఆ ఒక బిల్లు తీసుకొస్తే సరిపోతుంది. చేయూత పథకం. చేయూత పథకం కింద ప్రతి నెలకు 4000. ఇది ఆల్రెడీ పెన్షన్ వచ్చే వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. మనలో చాలా మంది ఇంకా పెన్షన్స్, రకరకాల పెన్షన్స్, దివ్యాంగుల పెన్షన్ కావచ్చు, విడో పెన్షన్ కావచ్చు, ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉన్నట్లయితే ఈ దరఖాస్తును వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దివ్యాంగులు అయినట్లయితే సదరం సర్టిఫికెట్ కాపీ తీసుకొని రావాలి. దాని నంబర్ని ఇందులో మనం రాయాల్సిన అవసరం ఉంటుంది.